శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 15వ తారీఖు జనవరి 24 నుండి ప్రారంభమవుతున్నటువంటి వార ఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈ వారం ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నటువంటి గ్రహం ఒకటి గురుగ్రహం. సో ఈ గురుగ్రహ ప్రభావం వల్ల జాతకుడు అనుకున్న కార్యక్రమాలు సజావుగా ఎవరి సహకారం లేకుండా కేవలం దైవ బలంతో సాధించే అవకాశం ఉంటుంది. ఇక బుధుడు రాస్యాధిపతిగా సప్తమ స్థానం సంచరిస్తూ కుజగ్రహంతో కలిసి ఉండడం అనేది ఒక విధంగా జాతకుడికి వృత్తి సంబంధించిన విషయాల్లో, వ్యాపార సంబంధించిన విషయాల్లో కొద్దిపాటి విభేదాలు, చికాకులు, అసంతృప్తి కలిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఈ రాశి వారికి ఈ బుధగ్రహం అటు చతుర్థ లగ్నాధిపతిగా ఉండడం జరుగుతుంటుంది, అలాగే సప్తమ దశమాధిపతిగా గురుగ్రహం ఉండడం జరుగుతుంటుంది. అంటే గురువు బలం బట్టి వైవాహిక జీవితం, విదేశ ప్రయత్నాలు, ఉద్యోగ వ్యవహారాలు, సంతాన విషయాలు అన్నీ కూడా గురువు ఈ రాశి వారికి వారి గురు బలాన్ని బట్టి ఉంటుంది. బుధుడు ప్రకారం ఏంటంటే స్థిరాస్తులు, సుఖానికి సంబంధించినది, అలాగే మాతృస్థానం, అలాగే పెద్దల ద్వారా వచ్చే స్థిరాస్తులు, అలాగే సొంత ఆస్తులు, సంపాదించుకున్న ఆస్తులు, గృహంలో ఉన్నటువంటి వస్తువులు, వాహనం, ఇవన్నీ కూడా అంటే కంఫర్ట్స్, ఆల్ కంఫర్ట్స్ అన్నవి చతుర్థ భావాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. అంటే లగ్నం అంటే బుధుడు దీనికి కారణం అవుతుంటాడు. అటువంటి బుధుడు ప్రస్తుతం మరి చతుర్థ స్థానంలో, సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే చతుర్థ స్థానంలో సంచరిస్తూ అక్కడ ఉన్నటువంటి కుజుడితో కలిసి ఉండడం అనేది ఒక విధంగా మరి కుజుడు ఈ మిథున రాశి వారికి పరమశత్రువు, షష్ఠ లాభాధిపతిగా ప్రతి విషయాన్ని కూడా డిస్ప్యూట్గా చేయడం, ఏదన్నా సజావుగా సాగకుండా ఇబ్బంది పెడుతుండడం. సో ఆ కారణం వల్ల ఈ బుధుడు కుజుడితో కలిసి ఉండడం వల్ల కొద్దిపాటి చికాకులు, ఇబ్బందులు వృత్తి సంబంధించిన విషయాల్లోనూ, వైవాహిక జీవితంలోనూ కూడా కలిగే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ బుధుడు, ఈ కుజుడు, గురువు అంటే కుజుడు గురువు ఎక్స్చేంజ్ పరివర్తన చెందడం వల్ల కుజుడు స్వక్షేత్రమైనటువంటి 11వ స్థానంలోకి వెళ్ళిపోతాడు. లాభస్థానంలో ఉన్నటువంటి గురువు యాక్చువల్గా ఈ సప్తమ స్థానంలోకి వచ్చి బుధుడితో కలుస్తాడు. అంటే యాక్చువల్గా ఇది ఒక మంచి కలయిక ఏర్పడింది అన్నమాట. అంటే కుజుడు ఎప్పుడైతే లాభస్థానంలోకి వచ్చాడో ఆటోమేటిక్గా మీకు అన్నదమ్ముల సహకారం ఉంటుంది, అలాగే స్థిరాస్తుల మీద విలువ పెరుగుతూ ఉంటుంది, రుణ ప్రయత్నాలు ఈజీగా పడతాయి, ఉద్యోగంలో అభివృద్ధి వస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, వైద్యులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ మీకు సహకారంగా ఉంటారు, సెక్యూరిటీ సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. మొత్తం మీద కుజుడు లాభస్థానంలో ఉంటే ఇది క్రీడా రంగంలోకి బాగుంటుంది, వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది, వ్యక్తిగతంగా ఉన్నటువంటి వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటుంది, మీడియేటర్స్గా ఉన్నవారికి. మరి ఆ గురువు బుధుడు కలిసి ఉండడం వల్ల ఒక విధమైనటువంటి అద్భుత యోగం, ఇది ఉన్నత విద్యా యోగం. అలాగే భార్యకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కానీ, మిగతా ఇబ్బందులు కానీ పరిష్కరించబడడం, అలాగే కొత్త విశేషాలు, కొత్త విద్య నేర్చుకోవడం, ముఖ్యంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఒక విధంగా కుజుడు వివాహకారకుడు కదా, లాభస్థానంలో ఉన్నాడు. ఇది ముఖ్యంగా స్త్రీలకి బాగా వర్తిస్తుంటుంది. స్త్రీల జాతకంలో వివాహం జరగాలంటే 2 గ్రహాలు చాలా బలంగా సపోర్ట్ చేయాలి. ఒకటి కుజుడు, 2 గురువు. ఇప్పుడు ఈ 2 గ్రహాలు సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి మరి స్త్రీలకి వివాహ సంబంధించిన విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వివాహంలో ఉన్నటువంటి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తొలగిపోయే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఒక అద్భుతమైనటువంటి కలయిక. అయితే ఎవరో ఒకళ్ళ ప్రోత్సాహంతో ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం జరుగుతూ ఉంటాయన్నమాట. సో మొత్తం మీద ఒక అద్భుత యోగం ఈ రాశి వారికి ఏర్పడింది. ముఖ్యంగా మరి రాహు దశమ స్థానంలో ఉన్నప్పుడు, కేతు 4వ స్థానంలో ఉన్నప్పుడు సాధారణంగా ఎప్పుడు కూడా ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా వృత్తి సంబంధించిన విషయాల చుట్టూ నడుస్తూ ఉంటుంది అన్నమాట. వృత్తిలో ఉన్నటువంటి మార్పులు, చేర్పులు, వృత్తిపరంగా అసహనానికి ఫీల్ అవ్వడం, కొన్ని సందర్భాల్లో విపరీతమైనటువంటి కాన్ఫిడెన్సు, మొత్తం మీద ఉద్యోగ సంబంధించిన విషయాలు, స్థిరాస్తికి సంబంధించిన విషయాలు, ఏదైనా ఆస్తి కొందామా, ఈ గృహానికైనా పరికరాలు, వస్తువులు ఏమైనా కావాల్సి ఉన్నాయా, పాత వస్తువులు మార్చి కొత్తవి కొందామా, ఇలాంటి విషయాల మీద ఎక్కువ తర్జన భర్జనలు పడుతూ ఉంటారు. మొత్తం మీద ఈ వారం అంతా జాతకుడు వృత్తి వ్యవహారాలు,
స్థిరాస్తి వ్యవహారాలు ఎక్కువ చర్చలోకి రావడం జరుగుతాయి. వాటి విషయాల్లో ఏదో ఒక పరిష్కారం దొరుకుతూ ఉంటుంది. ముఖ్యం మీద వివాహానికి సంబంధించినవి, ఉద్యోగానికి సంబంధించినవి, ఆర్థికపరమైన విషయాల్లో జాతకుడికి అనుకూలత ఏర్పడింది. ఒక అద్భుతమైనటువంటి యోగం ఈ జాతకుడికి ఈ వారం ఏర్పడిందన్నమాట. ఈ కుజ గురువుల కలయిక, మరి గురువు వచ్చి బుధుడితో కలటం, మరి కుజుడు 11లోకి రావడం, శత్రుస్థానం అంటే బాధక స్థానంలో ఉన్న గ్రహం లాభస్థానంలోకి ఒకేసారి జంప్ అయ్యాడంటే ఆటోమేటిక్గా విరోధులు మిత్రులుగా మారడం, అనుకోకుండా శుభవార్తలు వినడం, స్థిరాస్తుల విలువ పెరగడం, అలాగే మీకు ఎదురొచ్చి డబ్బులు ఇచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు అనమాట. మీకైనా ధనం అవసరం ఉందా, డబ్బులు ఏమైనా కావాలనేటువంటి దగ్గర బంధువులు అవ్వచ్చు, అలాగే బ్యాంకు వారు అవ్వచ్చు. మొత్తం మీద ఆర్థికపరమైన సమస్యలు తొలగుతాయి. స్థిరాస్తి విషయాల్లో ఒక నిర్ణయం తీసుకుంటారు. మొత్తం మీద చాలా అనుకూలమైనట్టుగానే ఈ రాశి వారికి కనబడుతుంటుంది. బట్ ఎవరో ఒకరు ప్రోత్సాహంతో మాత్రమే ఈ కార్యక్రమాలు జరుగుతాయి తప్ప మీ యొక్క ప్రయత్నంతో కానీ వాటికి అవి కానీ జరిగే అవకాశం లేదు. సాధారణంగా ఈ గ్రహాలు అంటే మనం మాస ఫలితాలు, వార ఫలితాలు, సంవత్సర ఫలితాలు చూసుకున్నప్పుడు గ్రహాలు ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతున్నప్పుడు అవి సువర్ణమూర్తి, రజితమూర్తి, తామ్రమూర్తి, లోహమూర్తిగా వాటికి ప్రవేశించినప్పుడు వాటి స్థితిని బట్టి ఈ విధంగా అవి యాక్ట్ చేయడం జరుగుతుంటుంది. ఉదాహరణకి ఏదో గురుగ్రహం మారితే కొన్ని రాశుల వారికి సువర్ణమూర్తిగా ఉండడం జరుగుతుంది. అద్భుతమైన యోగాన్ని ఇస్తూ ఉంటాడు ఆ రాశుల వారికి. కొంతమందికి తామ్రమూర్తిగా ఉంటాడు, కొంతమందికి లోహమూర్తిగా ఉంటాడు. అంటే ఈ లోహమూర్తిగా ఉన్న వాళ్ళకి మంచి స్థానంలోకి వచ్చినా కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అదే రజితమూర్తిగా ఉన్న వాళ్ళకి కొంత మిక్స్డ్గా ఉండడం జరుగుతుంటుంది. ఇలా ప్రతి గ్రహానికి కూడా ఈ మూర్తి నిర్ణయం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల కూడా మరి గోచారరీత్యా ఇప్పుడు ఏలినాడు శని వచ్చింది, అదే సువర్ణమూర్తి అయితే పెద్ద ఇబ్బంది పెట్టడం. ఈ విధంగా అందరికీ ఒకే విధంగా ఉండదు. రాశులను బట్టి ఈ మూర్తి నిర్ణయం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా గోచారంలో పర్టికులర్గా నిర్ణయించవలసిన విషయం. అది వ్యక్తిగతంగా మీరు పర్సనల్గా ఎవరైనా జ్యోతిష్కుని చూపించుకున్నప్పుడు ఆ గ్రహం ఏ భావంలోకి వస్తుంది, అది ఏ మూర్తిగా నిర్ణయించడం జరిగింది అన్న విషయం మీదే ఆ ఫలితం ఆధారపడి ఉంటుంది. అలాగే గ్రహాలు మారినప్పుడు కూడా అష్టక వర్గు అని ఒకటి ఏర్పడుతుంటుంది. అంటే ఒక్కొక్క గ్రహం కొన్ని బిందువులు ఇస్తూ ఒక సామూహికంగా ఒక అష్టక వర్గు ఏర్పడుతుంటుంది. సో ఈ అష్టక వర్గులో విడివిడిగాను అష్టవర్గం ఉంటుంది, అన్నిటికీ కలిపి ఒక అష్టవర్గం ఉంటుంది. సుమారుగా శని మీ జాతకంలో ఒక 7 గ్రహాలు ఉన్న రాశి మీద, శని 7 బిందువులు ఇచ్చినటువంటి రాశి మీద సంచరించినప్పుడు అది ఏ భావమైన అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అది 11లోకి వచ్చినా కూడా శని భగవానుడు 0 బిందువుల మీద ప్రయాణిస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఉపయోగించడం చాలా ఇబ్బంది పెడుతుంటాడు. అందువల్ల ఈ అష్టవర్గంలో బిందువులు, ఈ మూర్తి నిర్ణయం రెండూ కూడా ఈ జ్యోతిష విధానంలో చాలా ఇంపార్టెంట్ అయినవి. ముఖ్యంగా గోచార సంబంధించిన విషయాల్లో ఈ 2 విషయాలు, అంటే ఒకటి ఈ మూర్తి నిర్ణయం, 2 ఈ అష్టకవర్గ బిందువులు పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఆ గ్రహం ఇచ్చే ఫలితాన్ని నిర్ణయిస్తే ఇంకా అనుకూలమైనటువంటి అక్యురేట్ ఫలితాలు మీరు పొందగలిగే అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా ఈ ఉత్తరాది రాష్ట్రాల్లోనూ తమిళనాడులో కూడా ఈ సిస్టాన్ని అమలు చేస్తూ ఉంటారు. సో మరి తీరుకున్న వాళ్ళు జ్యోతిష్కులు కూడా పరిశీలించవచ్చు. అలాగే జ్యోతిష్ అభిమానులు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు జ్యోతిష్కుని సంప్రదించినప్పుడు ఈ విషయాన్ని కూడా తెలుసుకుంటే మీకు ప్రతి సంవత్సరం మీరు జన్మ జాతకంలో ఈ అష్టక వర్గు సీట్ ఒకటి ఉంటుందన్నమాట. రవికి ప్రత్యేకంగా, శనికి ప్రత్యేకంగా ఉంటుంది, అన్నీ కలిపి ఒకటి ఉంటుంది. అది తీసుకోవడం వల్ల మీకు మీరే రవి మారినప్పుడు ఎన్ని బిందువుల మీదకి వచ్చాడు, రవి 6 బిందువుల మీదకి వచ్చాడు, ఈ నెలంతా 100% బాగుంటుంది. రవి 4 బిందువులు వచ్చాడు, యావరేజ్గా ఉంటుంది. రవి 0 బిందువు మీదకి వచ్చాడు, చాలా దరిద్రంగా ఉంటుంది. సో ఈ విషయాన్ని కూడా మీరు గమనించి నిర్ణయించుకుంటే మీరు ఖచ్చితమైన ఫలితాలు పొందుతారు. జ్యోతిష్యం మీద నమ్మకం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.